కౌశికి వాళ్ళ ఇంటికి తాయారు, విక్కీ వచ్చి ఉంటారు. ఏం పని మీద వచ్చారు అని వైజయంతి కౌశికి అడుగుతూ ఉంటారు. మన నియోజకవర్గంలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా! మన నియోజకవర్గంలో వైజయంతి గారిని ఎమ్మెల్యేగా పోటీ చేయమని అడగటానికి వచ్చాను అని తాయారు చెప్తుంది. పార్టీలో అంతమంది ఉండగా ఇంత తేలిగ్గా మా అత్తయ్య గారికే మీరు ఎందుకు ఇస్తున్నారు అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. అది మా వజ్రపాటి కుటుంబానికి ఉన్న పేరు వల్ల వస్తున్న పదవి అని యువరాజు చెప్తాడు. పరువు గురించి, ప్రతిష్ట గురించి, ఇంటి గౌరవం గురించి ఈవిడకి ఏం తెలుస్తుందిలే. ఈవిడ గారి తల్లి కాస్త పోతూ పోతూ మా ఇంటి పరువు మొత్తం తీసుకువెళ్ళిపోయింది కదా అని నిషి అసభ్యంగా మాట్లాడుతూ ఉంటుంది. తప్పుగా మాట్లాడుతున్నావు నిషి అని ధాత్రి అరుస్తూ ఉంటుంది. అదే నిజం జగదాత్రి అని తాయారు అంటుంది. మా అమ్మ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అని ధాత్రి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మీ అమ్మ అవినీతి పరురాలు అనడానికి సాక్ష్యం నేనేనని తాయారు చెప్పటంతో ధాత్రి కేదార్ షాకింగ్గా బాధగా వింటూ ఉంటారు. ఇంకా తాయారు ఏదో చెప్పబోయి చెప్పకుండా మధ్యలో ఆగిపోతుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత ధాత్రి కేదార్ బాధపడుతూ ఉంటారు. అసలు తాయారు ఇంకా ఏదో చెప్పబోయింది కేదార్. ఆ రోజు పేపర్ కనుక మనం చదవగలిగితే అప్పుడు తాయారు ఏం చెప్పాలనుకుందో మనకు క్లియర్గా తెలిసిపోతుంది అని ధాత్రి కేదార్ అనుకుంటూ ఉంటారు. అప్పటి పేపర్ అంటే ఇప్పుడు ఎలా ధాత్రి అని కేదార్ అంటాడు. అయితే అప్పుడే ఒక అతను ఆ పేపర్ని తీసుకొని జేడీ కేడీల దగ్గరికి వస్తారు. ఆ పాత న్యూస్ పేపర్లో ఉన్న న్యూస్ని చదువుతూ జేడీ కేడీ చాలా చాలా షాకింగ్గా ఆ న్యూస్ని చదువుతూ ఉంటారు. మరి అందులో ఏముంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.